ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఏవీ తెలియని అమాయకురాల్లా మూగముద్దులా కూర్చొనుండి ఏవీ మాట్లాడకుండా వీళ్ళందరితో నాటకాలు ఆడిస్తున్నావా? దీనంతటికీ కారణం నువ్వే కదా? లేదు, సిద్ధాంతి గారు మీకు ముందే చెప్పారు. కానీ మీరే సరిగ్గా వినలేదు. అవును, నేను వినలేదు. మరి మీరు క్లియర్గా చెప్పాలి కదా. సరే బాను, తెలుసో తెలియకో కంకణం కట్టుకున్నావు కదా. ఈ 3 రోజులు ఇంట్లోనే ఉంటే సరిపోతుంది కదా. అసలు కుదరదు. నేను వెంటనే బ్యాంక్కి వెళ్ళాలి. నేను పెట్టాలనుకున్న బిజినెస్కి నా ఫ్రెండ్ లోన్ ప్రాసెస్ చేస్తాను రమ్మంది. సో నేను వెళ్తున్నాను. అమ్మా, దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నీ ప్రాణాలకి ప్రమాదం ఉందమ్మా. నేను ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సిందే. ఎవ్వరూ కాని, ఈ కంకణం కాని, చివరికి ఆ అమ్మవారే కాని ఎవ్వరూ ఆపలేరు. పద బేబీ. అమ్మా వద్దమ్మా, వద్దు. దయచేసి మీరు బయటికి వెళ్ళొద్దు. నా మాట వినండి. ఏ వదులు. నీ మాట వినేదేంటి? పక్కకి తప్పుకో. నేను వెళ్ళాలి. లేదు, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఒక్కసారి కంకణం కట్టుకున్న తర్వాత బయటికి వెళ్తే అనుకోని ప్రమాదాలు వస్తాయి. అనుకోని ప్రమాదాలంటే ఏంటి? మాకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతామా? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు? మీకేమి అవ్వదు, మీకేమి కానివ్వను. నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. ఏంటిది పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు? అయినా నువ్వు మమ్మల్ని కాపాడేదేంటి? లే, జరుగు, పక్కకి తప్పుకో. అమ్మా, లేదమ్మా, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. లే. అర్థమైందమ్మమ్మ దీని ప్లాన్. మనం బయటికి వెళ్ళి లోన్ తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే దీని పెత్తనం ఎక్కడ పోతుందో అని కావాలని అడ్డుకుంటుంది. దీనికి ఎప్పుడు మనం ఎదగడం ఇష్టం లేదు. నేను మిస్ ఇండియా అవ్వడం అంతకన్నా ఇష్టం లేదు. దీని దగ్గర రూపాయికి 2 రూపాయలకు చేయి చాచుతూ దీని కాలి కింద చెప్పుల పడుండడం దీనికి కావాలి. అందుకే ఈ కంకణం పూజ అంటూ రకరకాల డ్రామాలాడుతుంది. అయ్యో అక్క, నువ్వు మంచి పొజిషన్కి వెళ్తానంటే నేనెందుకు అడ్డుపడతాను? కానీ అమ్మ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళకూడదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నేను బయటికి వెళ్తే ఏం జరుగుతుంది? అది నేను చెప్పలేను. కానీ మీరు వెళ్ళడానికి వీల్లేదు. పైగా ఆ రక్ష కట్టుకున్న మీరు అస్సలు బయటికి వెళ్ళకూడదు. ఓహో, ఈ రక్ష కట్టుకుంటే బయటికి వెళ్ళకూడదా? అంతేగా? అవును. అయితే ఇది విను. నా ఎదుగుదలకి అడ్డం వచ్చిన కన్న కూతురైనా, ఈ చేతికున్న కంకణమైనా వదిలించుకోవడానికి నేను ఆలోచించను. నేను బయటికి వెళ్ళడానికి ఈ రక్షా కంకణమే అడ్డైతే ఇది నా చేతికి అక్కర్లేదు. ఇక నా చేతికి కట్టిన రక్షా కంకణం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నన్నెవ్వరూ ఆపలేరు.
బేబీ కమ్. భాను నేనే విషయం చెప్పినా నమ్మడం లేదు. చివరకు నీ ప్రాణగడ్డం విషయంలో ఇంత విశిష్టమైన పూజ చేస్తుంటే కూడా ఎందుకమ్మా వెళ్ళిపోయావు? ఏంటి ఏంటి అత్తయ్యకి ప్రాణగండం ఉందా? అందుకేనా ఈ పూజలు జరిపిస్తున్నా? అక్క, అమ్మకి ప్రమాదం ఉందా అక్క? నాకు భయంగా ఉందక్క. ఏంటమ్మా ఇంత పెద్ద విషయం చెప్పకుండా నా దగ్గర ఎందుకు దాచావు? అందరికీ తెలిస్తే భయపడతారా, కంగారు పడతారు. పాపం చిన్నపిల్ల సంగీత ఎలా తీసుకుంటుందో తెలియదు. పైగా భానుమతి ఇలాంటి వాటి గురించి పట్టించుకోదు. అందుకని చెప్పలేదురా. అందుకని నిన్నటి నుంచి మీ ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా ఏం ఉపయోగం? చివరికంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అక్క ప్లీజ్, నువ్వలా అనకక్క. అమ్మకేం కాదు, అమ్మకేం కాకూడదు, అమ్మకేం కాకూడదు. సంగీత, అవును అమ్మకేం కాదు, కానివ్వను. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే నేను అనుకున్నాను నా ప్రాణాలు అడ్డు పెట్టైనా అమ్మని కాపాడుకుంటానని. ఒకవేళ ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా ముందు నన్ను దాటుకుని అమ్మని చేరుకోవాలి. నేను వెంటనే బయలుదేరుతాను. వెంటనే వెళ్ళి అమ్మ ఎక్కడున్నా కాపాడుకుంటాను. అమ్మా సంయుక్త, నేను చెప్పేది వినమ్మా. వినను. ఎవరేం చెప్పినా వినను. ఇంకా నాకెవ్వరూ ఏం చెప్పకండి. మీరు చెప్పే మాటలు వింటూ ఉంటే అక్కడ అమ్మకి ఏదైనా ప్రమాదం జరగచ్చు. అత్తయ్య, నేను వెళ్ళాలి, అమ్మని కాపాడుకోవాలి. నువ్వు వెళ్ళటం వల్ల జరిగేదేంటో తెలుసా? తెలుసు. ఈ రక్ష కంకణం కట్టుకున్న నేను ఈ ఇల్లు దాటితే నాకు ప్రమాదాలు ఏర్పడతాయి. నాకేమైనా పర్లేదు, అమ్మని కాపాడుకోవాలి. అమ్మని కాపాడుకోవాలనే ఆతృతలో మీ అమ్మని మరింత ప్రమాదంలో నెడుతున్నావు. ఏమంటున్నారు స్వామి? అవును, మీ అమ్మ ప్రాణగండం నుండి బయటపడాలన్న సంకల్పంతో నువ్వు మొదలుపెట్టిన పూజ అర్థాంతరంగా వదిలేస్తే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
నువ్వు బయట అడుగు పెట్టడం వల్ల జరిగే అనర్థం ఎక్కువ. అయితే నేను వెళ్తాను సిద్ధాంత్ గారు. నేను ఎలాగైనా సరే మా అత్తయ్యని కాపాడుకుంటాను. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అంతా అమ్మవారు చూసుకుంటారు. ఎలా స్వామి? చెప్పండి సిద్ధాంతి గారు, ఎలా? త్వరగా చెప్పండి, నేనేం చేయాలి? నేనేం చేస్తే అమ్మని కాపాడుకోగలను? మీ అమ్మగారి పేరుతో ప్రాణప్రతిష్ఠ చేసి ఒక అఖండ జ్యోతి వెలిగిద్దాం. ఆ జ్యోతి నిశ్చలంగా వెలుగుతుంది అంటే భానుమతి దేవికి ఎలాంటి ప్రమాదము ఉండదు. అలా కాకుండా నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి రెపరెపలాడుతుంది అంటే మీ అమ్మగారికి ప్రమాదం సంభవించినట్టు లెక్క. రెపరెపలాడుతున్న జ్యోతి ఒక్కసారిగా కొండెక్కిందంటే ఇక మీ అమ్మగారు లేనట్టే. నాకు అర్థం కాలేదు స్వామి. ఒకవేళ అత్తయ్యకి ప్రమాదం జరిగిందని మనకు తెలిస్తే ఇక్కడున్న మనం ఎక్కడో ప్రమాదంలో ఉన్న అత్తయ్యని ఎలా రక్షించగలం? అదే ఆ అమ్మవారి మాయ. అఖండం నిశ్చలంగా ఉన్నప్పుడు మనం ఏదీ స్మరించలేము. కానీ ఒక్కసారిగా జ్యోతి రెపరెపలాడుతున్న క్షణంలో ధ్యానంలో ఉన్న నాకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. అప్పుడు దాన్ని ఆచరిస్తే ఆ అమ్మవారి దయతో ప్రమాదం నుండి బయటపడొచ్చు. అయితే త్వరగా అఖండం వెలిగించండి స్వామి. అఖండం వెలిగించి ప్రాణ ప్రతిష్ఠ చేయండి. నేను ప్రాణప్రతిష్ఠ చేస్తాను తల్లి. నువ్వొచ్చి మనసుతో సంకల్పం చెప్పుకొని అఖండం వెలిగించమ్మా. మిగతాదంతా నేను చూసుకుంటాను. అమ్మా జగన్మాత, నే మీదే భారం వేసి నేను ఈ అఖండాన్ని వెలిగించబోతున్నాను. మా అమ్మ జీవాన్ని నీలో నిలుపుకోబోతున్నాను. అమ్మకి తోడై ఉంటూ ఎలాంటి ప్రమాదం రాకుండా రక్షవయ్యుండు తల్లి. ఎలాంటి దుష్ట శక్తి వచ్చినా నీ వెలుగు రేఖలతో ఆ చీకటిని పారద్రోలు తల్లి. హే భానుమతి, రారా కూర్చో. ఎన్ని రోజులైందే నిన్ను చూసి? అవును, చాలా రోజులైంది. తను మా అమ్మాయి సౌందర్య. హాయ్. వావ్, పేరుకు తగ్గట్టుగానే అందంగా ఉంది. ఇంకేంటి విశేషాలు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఏం తీసుకుంటారు? అవేవి వద్దు, కానీ ఈ ఫార్మాలిటీస్ ఏమీ వద్దు. నేను వచ్చిన పని ఫోన్లో చెప్పాను కదా, దాని గురించి మాట్లాడదాం. నువ్వు చెప్పిన ఆ ప్రాజెక్ట్ రిపోర్టు ఇలా ఇవ్వు.
బిజినెస్ అప్రోచ్ చాలా బాగుంది. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఈజీగా పని అవుతుంది అనుకోలేదు. అయ్యయ్యో, ఒక ఫ్రెండ్గా నేను చెయ్యాలనుకుంది నేను చేస్తాను. కానీ అప్రూవ్ అవ్వాలంటే కొన్ని ప్రొసీజర్స్ ప్రకారమే జరుగుతుంది. అఫ్ కోర్స్. ఏంటా ప్రొసీజర్స్ చెప్పు. ఏం లేదు, ఇది పెద్ద అమౌంట్ కదా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ కావాలి. అది తీసుకురాగలిగితే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను. ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ అంటే? అవును భాను, ఇది మా బ్యాంకు పాలసీ. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ తెలీదు. లేదు భాను, ఖచ్చితంగా కావాలి. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తున్నాను. నార్మల్గా అయితే 6 నెలలు టైం పడుతుంది. నేను నీకు 2 రోజుల్లో పని పూర్తి చేస్తాను. అండ్ ఇంకొక విషయం, నేను నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ మీద వేరే స్టేట్ వెళ్తున్నాను. సో నువ్వు వీలైనంత తొందరగా ప్రొసీజర్స్ పూర్తి చేయాలి. యా, అర్థమైంది. నేను ట్రై చేస్తాను. సారీ భాను, నేను నీకు హెల్ప్ చేయాలనుకున్నా కంపెనీ రూల్స్ మీరి నేనేమీ చేయలేను. ట్రై టు అండర్స్టాండ్. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. సీ యూ సూన్. అమ్మా తల్లి, నా కన్న తల్లి చేసిన పొరపాటుకి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. చేతికి రక్ష లేకపోయినా వెన్నంటే ఉంటూ రక్షిస్తావని నమ్ముతున్నానమ్మా, నమ్ముతున్నాను. అమ్మవారి అనుగ్రహం ఉన్నంత వరకు భానుకి ఏమీ కాదమ్మా. నువ్వు ప్రశాంతంగా అమ్మవారి మీద ధ్యాస పెట్టు. అమ్మ ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు అత్తయ్య. నాకు చాలా భయంగా ఉంది. అమ్మకి ప్రాణగండమని తెలిసిన తర్వాత కూడా అమ్మని గడప దాటకుండా ఆపలేకపోయాను. పైగా రక్ష కట్టుకునే దాన్ని కూడా తీసేసి వెళ్ళిపోయింది. ఏ క్షణం ఏం వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది అత్తయ్య. అమ్మవారి మీద నమ్మకం ఉంచమ్మా. పైగా సిద్ధాంతి గారు ఇక్కడే ఉన్నారు. అమ్మ పేరు మీద అఖండం కూడా వెలిగించారు కదా. మళ్ళీ ఏం గుసగుసలాడుతున్నారు అత్త మేనకోడళ్ళు? మీరు గుసగుసలు మొదలు పెట్టారంటే నాకు భయం వేస్తుంది. ఏదైనా ఉంటే దాపరికం లేకుండా ఓపెన్గా మాట్లాడండి. లేదంటే ఈ కథలు ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో అని భయం వేస్తుంది. వాసు, నువ్వు కాసేపు ఆగరా. సిద్ధాంతి గారు ధ్యానంలో ఉన్నారని మెల్లగా మాట్లాడుకుంటున్నాం అంతే తప్ప ఎలాంటి రహస్యాలు లేవు. ఆ శక్తిని నాశనం చేయడానికి ఏ మార్గం లేదా అత్తయ్య? ఇలా ఎంతకాలం అని భయంగా గడుపుతూ ఉంటాం. దానికి సంబంధించిన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయమ్మా. సిద్ధాంతి గారు కూడా అదే పనిలో ఉన్నారు. తల్లి, మా మీద మా కుటుంబం మీదున్న ఆ దుష్ట శక్తి ప్రభావం తొలగించేస్తావని నమ్ముతున్నానమ్మా, నమ్ముతున్నాను.
నేను తలుచుకుంటే మినిస్టర్గా ఉన్న నిన్ను మాజీ మినిస్టర్ని చేయగలను. ద గ్రేట్ భానుమతి దేవి గారు, మొగుడు పోయాడని ఏడుస్తూ మూలన కూర్చోక ఇలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నావు? అయినా ఆస్తులన్నీ పోయాక ఇక బ్యాంకులో ఏముందని వచ్చావు? ఇది నీకు అనవసరమైన విషయం. నా గురించి ఎంక్వైరీ చేయడం మానేసి మీరొచ్చిన పని చూసుకోండి. ఇప్పుడు అదే కదా చేస్తున్నాను. హలో భానుమతి దేవి గారు, ఒక్క నిమిషం ఉండండి. మమ్మల్ని కుక్కలతో పోల్చే సాహసం చేస్తున్నావు. మీరు 25 సంవత్సరాలుగా నిర్మించుకున్న సామ్రాజ్యమే కూలిపోయింది. అలాంటిది మీరు కట్టబోయే పూరి గుడిసిని నేలమట్టం చేయలేనా? మినిస్టర్, మాటలు జాగ్రత్తగా రాని. నా ఆత్మాభిమానం ముందు నువ్వు నీ పదవి నా ఎడంకాలి చెప్పుతో సమానం. అది నాకు ఒక ఏరియాకి వెలుగునిచ్చే ట్రాన్స్ఫార్మర్ లాగా కనిపిస్తుంది. దాన్ని టచ్ చేయాలని చూస్తే మాడి మసైపోతావు.